రేపు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూస్తున్న లాఠీ చార్జీలు అయితే ఉన్నాయి. ఆయుష్ విద్యార్థులకు ఈ రోజు స్టైపెండ్ గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ రోజు తెలంగాణలో విద్యార్థులు యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తా ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈ రోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు చివాట పెడితే మొన్న 2,000 కోట్లు మీ అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇస్తామని చెప్పారు. వచ్చే బ్యాచ్ కు 20 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు రావట్లేదు. మేనేజ్మెంట్స్ ద్వారా పనిచేసేటటువంటి లెక్చరర్స్ కు శాలరీస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. రోడ్డు మీద కాకపోతే లోపల మా కార్యాలయం లోపల, మా పార్టీ కార్యాలయం లోపలనే మాకు ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో మేము పెడతాము. పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనండి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఇంకా ఉద్రిక్త చేస్తాం. ఈ ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇచ్చే వరకు ఈ లడాయి జారీ చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు.